సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. వరద బాధితుల పునరావాస కేంద్రాల వద్ద నీచ రాజకీయం చేస్తోంది టీడీపీ. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆహారం అందించారన్న కోపంతో కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. వరద బాధితులందరినీ బలవంతంగా బయటకు పంపించి పునరావాస కేంద్రానికి తాళం వేయించారు టీడీపీ నేతలు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి పరిధిలోని కుమ్మరిపాలెంలో ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో 45 కుటుంబాలకు చెందిన 200 మందిని స్థానిక బెండెక్స్ స్కూల్కు తరలించారు అధికారులు. పునరావాస కేంద్రానికి తరలించిన అధికారులు వారికి భోజన సౌకర్యం కూడా కల్పించలేదు. ఆకలితో అలమటిస్తున్న వారిని చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు వారికి భోజన సౌకర్యం కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు బాధితులపై కక్షగట్టారు. పునరావాస కేంద్రం నుంచి వారిని పంపించాలని రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేశారు. వెంటనే పునరావాస కేంద్రానికి చేరుకున్న వీఆర్ఏ అన్నం తింటున్న వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి స్కూల్కు తాళం వేసేశారు. వరద నీరు వెళ్లే వరకు తాము ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని కోరినా పట్టించుకోలేదు. ఎందుకు తమను పంపిస్తున్నారని వీఆర్ఏను అడిగితే తమకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పడం గమనార్హం. తమ ఇళ్ల చుట్టూ నీళ్లున్నా వెళ్లగొట్టడంపై బాధితులు మండిపడుతున్నారు. మేము ఫుడ్ వాళ్ళకి పెట్టేటప్పుడు టీడీపీ నాయకులు కొంతమంది వచ్చారు. వాళ్ళు వచ్చి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ వచ్చాడు, మాజీ పార్టీ ప్రెసిడెంట్ బొర్ర పునరావు వచ్చాడు, ఇంకా కొంతమంది లీడర్లు వచ్చారు. వచ్చి అక్కడ కూర్చొని విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఫోన్లు చేశారు అంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫుడ్ పెట్టడం ఏంటి, మేము పెట్టాలి లేకపోతే మీరు పెట్టాలి, వాళ్ళు ఎవరు పెడతానికి అని చెప్పి అన్నారు. సార్ మేము ఈరోజు ఫుడ్ తీసుకెళ్ళాము అక్కడికి, కనీసం ఇది వైసీపీ పార్టీ తరఫున తీసుకొచ్చామని కూడా మేము ఎవరితో చెప్పలేదు. మన ఊరు ప్రజలు వాళ్ళ ఇబ్బందిని చూసి మా మనసు చెల్లించి మేము వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేయాలి, కనీసం గుప్పిడి అన్నం పెట్టి వాళ్ళని ఆదుకుందామని చెప్పేసి మేము వెళ్ళాం. భోజనం తినటం కూడా కంప్లీట్ అవ్వలేదు. అవ్వకుండానే అక్కడ స్థానిక వీఆర్ఓ గారు చెప్పారని చెప్పి వీఆర్ఏ రామారావు అనే వ్యక్తి వచ్చి మీరు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని అందరిని మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఓ పక్క నుంచి పంపించేసుకుంటూ తాళాలు వేసుకుంటూ వచ్చేసాడండి ఆయన. వీఆర్ఓ గారికి ఫోన్ చేసి సార్ మీరు ఎందుకు పంపిస్తున్నారు మాకు క్లారిటీగా చెప్పండి సార్ అని చెప్పి నేను అడిగితే ఆయన ఏమన్నాడు, బాబు ఇక్కడ రాజకీయాలు వేరుగా ఉన్నాయి, మమ్మల్ని పైనుంచి మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి అని అన్నాడు. రాని వాళ్ళను కూడా పనిమాల తీసుకెళ్లారండి. తీసుకెళ్లి 24 గంటలు కూడా కంప్లీట్ అవ్వకుండానే భోజనం చేస్తుంటే, పిల్లలు జలలో భోజనం చేస్తుంటే ఈరోజు మీరు వెళ్ళిపోండి అని ఎవరికి వాళ్ళు ఒక పక్క నుంచి తాళాలు వేసుకుంటూ వచ్చేస్తున్నారండి. చేతి ఎంగిలి కూడా కడగకుండా పంపించేయడం ఏం ధర్మం అండి? మేము నీళ్లు తగ్గే వరకు మాకు ఏర్పాటు చేయండి, తగ్గాక మేము వెళ్ళిపోతాం. మా మాట వినే అధికారులే లేరు. ఇంకా పైపెచ్చి గట్టిగా మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, మీకు కేజీ దుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు డబ్బులు వస్తాయి అన్నారు. డబ్బులు వస్తే ఇప్పుడు అవి కూడా మీకు రావని బెదిరిస్తున్నారండి. మాకు ఆ 3,000 రూపాయలు, 10,000 మాకు ఎన్నాళ్ళు తింటామండి మేము పిల్లాజల్లలో? మాకు వరద రాని ప్లేస్లో అన్నా ఇవ్వండి, లేదు అనుకున్న వరద వచ్చినప్పుడు మమ్మల్ని క్షేమంగా మా ఇంటికి మేము చేరే వరకన్నా ఆశ్రయం పొందించండి. మేము ప్రమాదంగా ఉండి ఈ వరదతో ఇంత బాధపడుతూ నష్టపోతూ ఉండి మేము ఏదో ఒక ముద్ద పెడతాం రండి అని చెప్పి వాళ్ళు పిలిచినందుకు మేము వెళ్ళినందుకు 24 గంటలు కాకుండా నడు రోడ్డు మీద పంపించి తోసేశారండి. టీడీపీ నాయకుల నీచ రాజకీయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్ చెప్పండి, అధికారులు అలాగే టీడీపీ నాయకుల తీరుకు సంబంధించి బాధితులు మండిపడుతుండడం చూస్తూ ఉన్నాం, అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో కుమ్మరిపాలెం
సంబంధించిన అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు పూర్తిగా ముంపుకు గురయ్యారు. దీంతో అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా స్థానికంగా ఉన్న బెంటెక్ స్కూల్లోకి అధికారులు తరలించారు. అయితే కేవలం తరలించి మాత్రమే చేతులు దులిపేసుకున్న పరిస్థితి. నిన్నటి నుంచి ఆకలితో అలమటిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు వారికి అండగా నిలిచారు, వారికి ఆహారాన్ని అందించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తమ ప్రభుత్వంలో ఉండగా వైసీపీకి సంబంధించిన నాయకులు ఎలా భోజనాలు సరఫరా చేస్తారంటూ, వారిచ్చిన ఆహారాన్ని ఎలా తింటారంటూ బాధితులపై తమ ప్రతాపాన్ని చూపించారు. కక్షపూరితంగా వారందరినీ కూడా పునరావాస కేంద్రం నుంచి బయటికి బలవంతంగా గెంటి వేసిన పరిస్థితి. అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అధికారులు కూడా తమపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, తమేమి చేయలేమంటూ బాధితుల్ని పునరావాస కేంద్రం నుంచి తక్షణమే వెళ్లిపోవాలంటూ చెప్పారు. అయితే మనం బాధితులు మాట్లాడిన పరిస్థితిని కూడా చూసాము. ఎంగిలి చేత్తో అన్నం తింటున్న సమయంలో వారు కనీసం వారిని భోజనం కూడా సరిగా చేయనివ్వకుండా అక్కడి నుంచి వారిని బయటికి పంపించేశారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వారి ఇళ్ల చుట్టూ దాదాపుగా మోకాళ్ళ లోతు పైబడి నీళ్లు ఉన్నాయి, తమకు పునరావాసం కల్పించండి, నీళ్లు తగ్గిన తర్వాత తమ ఇళ్లకు వెళ్తామని వారు వేడుకున్నప్పటికీ కూడా వినకుండా టీడీపీ నేతలు, కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ నాయకులు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనాలు తినటమే మీరు చేసిన పాపం, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ కూడా వారి మీద తమ ప్రతాపాన్ని చూపించారు. అయితే ఈ ఘటన చాలా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. వరద బాధితులకు అండగా ఉండాల్సిన పోయి ఈ తరహా వ్యవహరించిన పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతాయి. వైపు సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులంతా మేము వరద బాధితులను అద్భుతంగా ఆదుకున్నామంటూ కూడా గొప్పలు చెప్తున్నారు. పునరావాస కేంద్రాలకి అన్ని సదుపాయాలు ఇచ్చాం, వారికి ఆహారం ఈ పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కూడా వారికి భోజనాలు ఏవైతే బియ్యం కావచ్చు, నిత్యావసరాలన్నీ కూడా పంపిణీ చేశాము, తమంత గొప్పగా ఎవరో ఆదుకోలేదని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఈ తరహాలో టీడీపీ నాయకులు చాలా నీచంగా రాజకీయం చేసిన పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు కూడా వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. చేయనివ్వకుండా అక్కడి నుంచి వారిని బయటికి పంపించేశారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వారి ఇళ్ల చుట్టూ దాదాపుగా మోకాళ్ళ లోతు పైబడి నీళ్లు ఉన్నాయి, తమకు పునరావాసం కల్పించండి, నీళ్లు తగ్గిన తర్వాత తమ ఇళ్లకు వెళ్తామని వారు వేడుకున్నప్పటికీ కూడా వినకుండా టీడీపీ నేతలు, కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ నాయకులు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనాలు తినటమే మీరు చేసిన పాపం, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ కూడా వారి మీద తమ ప్రతాపాన్ని చూపించారు. అయితే ఈ ఘటన చాలా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. వరద బాధితులకు అండగా ఉండాల్సిన పోయి ఈ తరహా వ్యవహరించిన పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతాయి. వైపు సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులంతా మేము వరద బాధితులను అద్భుతంగా ఆదుకున్నామంటూ కూడా గొప్పలు చెప్తున్నారు. పునరావాస కేంద్రాలకి అన్ని సదుపాయాలు ఇచ్చాం, వారికి ఆహారం ఈ పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కూడా వారికి భోజనాలు ఏవైతే బియ్యం కావచ్చు, నిత్యావసరాలన్నీ కూడా పంపిణీ చేశాము, తమంత గొప్పగా ఎవరో ఆదుకోలేదని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఈ తరహాలో టీడీపీ నాయకులు చాలా నీచంగా రాజకీయం చేసిన పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు కూడా వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.